కర్ణాటకలో రసవత్తర రాజకీయం సాగుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, అక్కడి గవర్నర్ గెహ్లోట్‌కు మధ్య అంతరం పెరుగుతోంది. ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద ఇద్దరు సామాజిక కార్యకర్తలు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూములకు సంబంధించి ఆయన భార్య పార్వతమ్మ పేరిట ఇచ్చిన భూములకు అంతే విలువైన భూములను తీసుకున్నారని ఫిర్యాదు చేయడం, వెంటనే గవర్నర్ దానికి సంబంధించి విచారణకు ఆదేశించడం అనేది ఇప్పుడు కీలకంగా మారింది. 1996 అవినీతి నిరోధక చట్టం క్లాజ్ ఆ క్లాజ్‌లోని నిబంధనలను అనుసరించి నేను దీనికి విచారణకు అనుమతించానని గవర్నర్ చెబుతున్నప్పటికీ, ఈ ఇద్దరు సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించడం, కనీసం ప్రాథమిక విచారణ కూడా లేకుండా వెంటనే విచారణకు ఆదేశించడం అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పుడు ఇది ముఖ్యమంత్రికి అలాగే గవర్నర్‌కు మధ్య తీవ్ర అంతరం పెంచేలాగా, అలాగే మన చట్టాల యొక్క పరిస్థితిని ప్రశ్నించేలా పరిస్థితి తయారైంది.